అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్లా టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రీయూనియన్ కోసం చూద్దామండి. మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా రీయూనియన్ ఉందా లేదా, ఉంటే ఎప్పటి వరకు ఉండొచ్చు, ఏ ఆల్ఫాబెట్తో నేమ్ స్టార్ట్ అవుతుందో, అంటే ఏ ఆల్ఫాబెట్ వాళ్ళకి ఏ లెటర్ వాళ్ళకి రీయూనియన్ ఉండొచ్చు, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జోడియాక్ సైన్ రాశులతో కూడా మనం ఈరోజు చూద్దాము. అంటే ఏ రాశికి ఏ డేట్ ఆఫ్ బర్త్కి, బర్త్ డేట్కి ఓన్లీ, ఓకే, వాళ్ళకి రీయూనియన్ ఉందో లేదో అది చూద్దాము. క్లియర్గా చూడడానికి ట్రై చేద్దాము. అండ్ మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, మీరు కాంటాక్ట్లో ఉన్నారా, నో కాంటాక్ట్లో ఉన్నారా, అండ్ థర్డ్ పార్టీ ఉందా, ఉంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అంత డీటెయిల్డ్గా చూడడానికి ట్రై చేద్దాము. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను మెడిటేషన్ బాల్ తీసుకొచ్చాను. సో ఈ రోజు నుంచి కొన్నాళ్ళు హీల్ అవ్వడానికి ట్రై చేద్దాము. ఎవరైతే ఎమోషనల్గా ఉన్నారో, ఎవరైతే డల్గా బాధపడుతూ ఇంకా మన లైఫ్ ఇంతే అని చెప్పి డల్గా ఉంటున్నారో, అలాంటి వాళ్ళకి ఇది చాలా 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 యూజ్ అవుతుందండి. సో నేను ఇది యూజ్ చేసేటప్పుడు మీరేం చేస్తారంటే, బ్రీతింగ్ కామ్గా తీసుకొని వదులుతూ, పాజిటివ్గా ఆలోచించొద్దు, నెగిటివ్గా కూడా ఆలోచించొద్దు. ఓన్లీ మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మీ బ్రీతింగ్ మీద మాత్రమే. స్ట్రైట్గా కూర్చోండి, కళ్ళు మూసుకొని కూర్చోండి, ఓకేనా. అసలు ఏ ఆలోచన ఉండద్దు, ఓకే. సైలెంట్గా కూర్చొని మీ బ్రీతింగ్ తీసుకుంటూ, స్లోగా వదులుతూ, స్లోగా తీసుకుంటూ, ఇదే మీరు ఒక్క 2 minutes చేయండి. నేను హీల్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకే. సో స్టార్ట్ చేద్దామండి. ఒకసారి హీల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది పక్కన పెడతాను నేను ఒక్క 2 minutes. ఓకే అండి. ఏ ఆలోచన పెట్టుకోవద్దు, పాజిటివ్గా థింక్ చేయొద్దు, నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఇది ఆల్రెడీ చాలామంది వేరే టారో రీడర్స్ కూడా యూస్ చేసి ఉండుంటారు. సో మీకు తెలిసే ఉండుంటుంది కదా దీనికోసం. సో బ్రీతింగ్ తీసుకుంటూ వదులుతూ ఇది మాత్రమే చేయండి. కళ్ళు మూసుకొని కూర్చోండి, ఓకే. ఓకే అండి, మీకు ఇప్పుడు కొంచెమైనా రిలీఫ్గా అనిపిస్తుందా మనసుకి? సో మనం ఇలా రోజు చేద్దాము. సో ఒక్కసారి కాకపోయినా కొంచెం కొంచెంగా మనం హీల్ అవ్వచ్చు అన్నమాట. సో నేను ఒక 2 daysలో నెగిటివ్ ఎనర్జీ ఎలా రిమూవ్ చేసుకోవాలి, మెడిటేషన్ ఎలా చేయాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తానండి. సో రోజు ఈ మెడిటేషన్ బాల్ యూజ్ చేద్దాము. ఫస్ట్ టైం కదా, సో కొంచెం చాలా తక్కువ టైం నేను యూజ్ చేశాను. సో రేపటి నుంచి కొంచెం టైం పెంచుకుంటూ ఒక 2-3 minutes అయినా మనం హీల్ అవ్వడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఈరోజు రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి. మీ పర్సన్తో రీయూనియన్ ఉందా లేదా, ఓకే. అసలు మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అండ్ లాస్ట్లో యాన్సిస్టర్స్ గైడెన్స్ కూడా చూద్దామండి. అండ్ నేను చెప్పడం మర్చిపోయాను,
నేను మొన్న అమావాస్య సూర్యగ్రహణానికి సంబంధించి ఓన్లీ రిలేషన్షిప్ వైజ్లో ఓన్లీ జస్ట్ 1 minute వీడియో పోస్ట్ చేశానండి. నేను అది ఓన్లీ చాలా చిన్న వీడియో, బట్ ఏంటంటే అన్ని రాసులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అది చూడటానికి ఒకసారి ట్రై చేయండి. నేను 2 days బ్యాక్ పోస్ట్ చేశాను. చాలా పాజిటివ్గా వచ్చింది. చాలా షార్ట్ మెసేజ్ అన్నమాట, అండ్ చాలా పాజిటివ్ మెసేజ్ కూడా. ఈ సూర్యగ్రహణం అండ్ అమావాస్య వల్ల వచ్చే చేంజెస్ కోసం నేను చేశాను. అది చూడడానికి ట్రై చేయండి. అండ్ రాసులు అడిగారు, సో ఉగాది జోడియాక్ సైన్స్ అన్ని రాసులకి చేశాను. అది కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే సో గైడెన్స్ లాగా ఉంటుంది కదా మనకి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి అంటే ప్రజెంట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి చాలా అబద్ధం చెప్పారు. మీకు ఏది కూడా నిజాలు చెప్పలేదు. అంటే 75% వరకు మీ పర్సన్ అసలు ఏమీ నిజాలు చెప్పలేదండి. మీ దగ్గర చాలా అబద్ధం చెప్పి మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకంటే తన ఒరిజినాలిటీ అనేది తెలిస్తే మీరు తనని యాక్సెప్ట్ చెయ్యరు. మీ పర్సన్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ నాకు చాలా ఈక్వల్గా కనిపిస్తున్నారండి, అమ్మాయిలు అబ్బాయిలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ కూడా చూడొచ్చు, వాళ్ళేమీ సెపరేట్ కాదు కదా. అంటే చాలామంది పర్సనల్గా చేస్తున్నారు. సో అందుకే నేను చెప్తున్నాను, ఎవరు సపరేటే కాదు. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా కనిపిస్తున్నారండి. మీ జెండర్ని బట్టి మీ పర్సన్ని మీరు ఊహించుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ చాలా అబద్ధాలు చెప్పి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. సో ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీ దగ్గర నుంచి వాళ్ళు ఫీల్ అవ్వలేదండి. అంటే మనం రావడమే అబద్ధం చెప్పొచ్చాము, బట్ ఇప్పుడు మళ్ళా ఇంకో ఏదో చెప్పి మోసం చేసి వెళ్ళిపోతున్నాం కదా అనే ఒక రిగ్రెట్ అనేది ఆ పర్సన్లో వెళ్ళేటప్పుడు లేదు. చెప్పాలి అంటే చాలా హ్యాపీగానే వెళ్ళారన్నమాట ఈ పర్సన్. ఓకే, సో ఫీలింగ్ అనేది లేదు అప్పుడు. ఓకే, బట్ ఇప్పుడు ఏంటంటే వెనక ఏం జరుగుతుంది అంటే తనకి తెలియకుండా ఇప్పుడు మీ పర్సన్ మీకు తెలియకుండా ఎన్నైతే దాచారో ఈ థర్డ్ పార్టీ అయితే క్లియర్గా ఉందండి. ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ దగ్గర చాలా దాచి మరి మీ పర్సన్ని అట్రాక్ట్ చేశారన్నమాట. అంటే వాళ్ళకున్న పాస్ట్లు కానీ లేకపోతే వాళ్ళకున్న అదర్ రిలేషన్షిప్స్ గురించి కానీ, ఓకే, వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మెంటాలిటీ కానీ దాచి చాలా అంటే యాక్ట్ చేసి మరి మీ పర్సన్ అట్రాక్ట్ చేశారు. ఈ పర్సన్ ఏంటంటే ఈజీగా వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే మెంటాలిటీ కదా. సో చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయారన్నమాట. బట్ ఏంటంటే వెనక మన మెటీరియల్ థింగ్స్ అనేది ఒకటి ఉంటుంది. అది ఎలా జరుగుతుంది ఏంటి అసలు మన లైఫ్లో కరెక్టా కాదా అని ఆలోచించేంత మెచ్యూరిటీ ఈ పర్సన్కి లేదు. ఓకే, సో అందుకే మీ దగ్గరికి రావడం అబద్ధం చెప్పొచ్చారు. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఒక ఫీల్ అనేది ఒక బాధ అనేది లేకుండా, అంటే అరే మనం ఇది చేయడం కరెక్టా కాదా అన్న ఆలోచన కూడా లేకుండా వెళ్ళిపోయారన్నమాట. సో టైం ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు కదా, టైము చేంజ్ అవుతా వస్తుంది ఇప్పుడు. ఓకే, సో ఎందుకంటే థర్డ్ పార్టీ దగ్గర ఈ పర్సన్ సిచ్యువేషన్ చాలా భయంకరంగా, కరెక్ట్గా చెప్పాలంటే వరస్ట్గా ఉందన్నమాట. ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు ఈ పర్సన్ హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. హీల్ అవ్వడం అంటే ఎలాగా, ఒక మ్యూజిక్ వినడం కానీ లేకపోతే తనకి ఇష్టమైన ఏదైనా పనులు ఉంటాయి కదా అలాంటివి కానీ. ఎందుకంటే మీ దగ్గరికి రావడానికి ఒక సైన్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి సారీ నన్ను క్షమించు అని అడిగేంత ధైర్యం ఈ పర్సన్కి లేదండి. సో అందుకని తను ప్రజెంట్ ఏంటంటే హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే తనేమి సెపరేట్గా లేరు, థర్డ్ పార్టీతోనే ఉన్నారు. బట్ అక్కడ పరిస్థితి బాగాలేక అక్కడి నుంచి బయటికి రాలేక, ఎందుకంటే థర్డ్ పార్టీ బాగా గుప్పెట్లో పెట్టుకున్నారన్నమాట. సో అక్కడి నుంచి బయటికి రాలేరు. ఎందుకంటే అక్కడ బాగా కట్టుబడి లేదా వాళ్ళకి కమిట్ అయ్యి లేకపోతే కొన్ని ప్రామిసులు చేసి వాళ్ళ చేతిలో చిక్కిపోయారన్నమాట ఈ పర్సన్. సో అందువలన బయటికి రాలేని సిచ్యువేషన్. సో హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారన్నమాట. సో ఈ పర్సన్కి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం బాగాలేదు కాబట్టి ఒక సైన్ కోసం వెయిట్ చేద్దాము అంటే, సైన్ అంటే ఇక్కడ 2 రకాలుగా అండి. ఎట్లా అంటే ఒకటి ఏంటి అంటే థర్డ్ పార్టీ నుంచి దూరం అవ్వాలి.
నెక్స్ట్ ఏంటంటే మీకు దగ్గర అవ్వాలి, ఆ సైన్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు పాజిటివ్గా ఉంటే ధైర్యంగా వస్తారు, బట్ ఏంటంటే మిమ్మల్ని చాలా భయంకరంగా వరస్ట్గా మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ పర్సన్ సిచ్యువేషన్ కూడా వరస్ట్గా అయిపోయింది. బట్ ఏంటంటే థర్డ్ పార్టీ ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అందుకని అక్కడి నుంచి బయటకు రాలేరు. ఇప్పుడేమో బయటకు వచ్చి మీకు మొహం చూపించలేరు. అందుకని ఇప్పుడు ఒక మంచి టైం కోసం ఈ పర్సన్ చూస్తున్నారన్నమాట. ఒక మంచి టైంలో ఒక మంచి సైన్ కనిపించాలి. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీది ఏదైనా ఒక దొరకనిది ఒకటి దొరికింది అనుకోండి, ఇదిగో నువ్వు తప్పు అని చెప్పి వాళ్ళని తప్పు పట్టేప్పుడు బయటికి రావాలి. అంతే తప్ప ఈ పర్సన్ ఈజీగా బయటకు వచ్చే సిచ్యువేషన్ లేదు. ఓకే ఉందాంలే, ఇన్నాళ్ళలో కలిసి ఉన్నాం, ఇంకా మూవ్ ఆన్ అయిపోదాము, ఓకే లెట్స్ బ్రేకప్ అని చెప్పేంత ధైర్యము మీకు చెప్పినంత ఈజీగా థర్డ్ పార్టీకి చెప్పలేరు. ఎందుకంటే మీ టైపు మొన్న ఒకసారి చెప్పాను కదా, అన్నీ ఉన్నా కనిగిమనిగి ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. మీరేంటంటే బ్రేకప్ చెప్పినా లేకపోతే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా సరే అని చెప్పి గొడవ పడినా కూడా కామ్గా ఉన్నారు. బట్ థర్డ్ పార్టీ ఆ టైప్ కాదు, ఇంకోలా ఉంటుందన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అందుకని ఒక సరైన టైంలో ఈ థర్డ్ పార్టీది ఏదైనా ఒక నెగిటివ్ థింగ్ అనేది దొరికితే వాళ్ళని బ్లేమ్ చేసి నువ్వు ఇది కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి మరి బయటికి రావడానికి ఒక మంచి సైన్ కోసం చూస్తున్నారు. బట్ ఏంటంటే ప్రజెంట్ ఈ పర్సన్ కొంచెం రిగ్రెట్ అవుతున్నారండి. ఇంతకు ముందంటే రిగ్రెట్ అవ్వడం అనేది లేదు, కానీ ఈ పర్సన్ ఇప్పుడైతే రిగ్రెట్ అవుతున్నారు. ఎందుకంటే నా చేతులతో నేనే మొత్తం సర్వనాశనం చేసేసాను అని చెప్పి చాలా బాధపడుతున్నారు. ఓకే, ఎట్లా అంటే తన వర్క్ సిచ్యువేషన్ కూడా పెద్దగా ఏమీ బాగాలేదు. బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా సరే ఎంత సంపాదించినా కూడా పెద్దగా బాగాలేదు. ఫినాన్షియల్గా కూడా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. అండ్ ఏంటంటే తను చేసే వర్క్ ప్లేస్లో, అది బిజినెస్ అయినా ప్రైవేట్ కంపెనీ అయినా ఏదైనా సరే, వర్క్ ప్లేస్లో కూడా తన సిచ్యువేషన్ ఏం బాగాలేదండి. ఎందుకంటే ఈ రిగ్రెట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత తను చాలా అప్సెట్ అయ్యి ఉన్నారు. ఓకే, కొంచెం డిప్రెషన్ లాంటిది అన్నమాట. దానివల్ల వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యలేని సిచ్యువేషన్ అయిపోయింది ఈ పర్సన్కి. సో దానివల్ల ఏంటి అంటే హయ్యర్ అఫీషియల్స్ అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ పర్సన్ని బ్లేమ్ చేసి నువ్వు వర్క్ సరిగ్గా చెయ్యట్లేదు, నువ్వు వేస్ట్ అన్నట్టు తీసి పడేస్తున్నారు. దానికి తోడు ఏంటంటే కొలీగ్స్కి ఛాన్స్ దొరికింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ పర్సన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా చాలా టాలెంటెడ్ అన్నమాట, హైలీ టాలెంటెడ్ పర్సన్ వీళ్ళు. ఎంతలా అంటే ఎప్పుడూ కూడా ఒక అప్రిషియేషన్ తీసుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ మంచి పొజిషన్లో ఉండే పర్సన్ ఇప్పుడు కింద పడిపోయారు ఆటోమేటిక్గా. ఎనిమిస్ ఆటోమేటిక్గా తయారవుతారు కదా. ఒక మంచి పొజిషన్లో ఉంటామండి మనము, మన పైనుంచి అఫీషియల్స్ అందరూ కూడా మనల్ని పొగుడుతూ నువ్వు గ్రేట్ అంటారు. మనకి ఆల్వేస్ ఎప్పుడు ఎనిమిస్ వస్తూ ఉంటారు కదా, అలాగే ఈ పర్సన్కి ఎనిమిస్ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళకి ఛాన్స్ దొరికేసింది. ఈ పర్సన్ ఏమో థర్డ్ పార్టీ దగ్గర ఛాన్స్ దొరుకుతుందేమో వాళ్ళని బ్లేమ్ చేసి బయటకు వద్దాం అనుకుంటున్నారు, కానీ ఈ పర్సనే కొలీగ్స్కి దొరికిపోయారన్నమాట. ఇప్పుడు ఎట్లా ఒకప్పుడేమో మంచి పేరు తెచ్చుకున్న ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి మొత్తము బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారు కేవలం ఈ డిప్రెషన్ వల్ల. సో ఈ పర్సన్ సిచ్యువేషన్ కూడా అంటే వర్క్ పరంగా ఏం బాగలేదు. చాలామందికి ఏంటంటే ఇక్కడ 70% వరకు కూడా ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు బాధపడేది, నా చేతులతో నేనే నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను, అటు నీ జీవితాన్ని కూడా స్పాయిల్ చేశాను, ఇటు నా జీవితాన్ని నేను స్పాయిల్ చేసుకున్నాను అన్నట్టుగా బాధపడుతున్నారన్నమాట. సో ఏంటంటే ఇంకా నువ్వు నా నుంచి మూవ్ ఆన్ అయిపోయావు, నువ్వు నన్ను పట్టించుకోవేమో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారన్నమాట ఈ పర్సన్. ఇప్పుడు ఎట్లా అంటే ఒకప్పుడు మనం మూవ్ ఆన్ అయిపోదాము, లెట్ గో చేసేద్దాం ఈ రిలేషన్షిప్ని అని చెప్పిన పర్సనే ఇప్పుడు నిజంగానే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని చెప్పి భయపడిపోతున్నారు. ఓకే, ఒకప్పుడు చెప్పారు కదా ఇంకొద్దు, నాకు సెపరేషన్, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వద్దు అని చెప్పిన ఈ పర్సనే లెట్ గో అయిపోదాము, మన ఇద్దరం ఒకరి జీవితం నుంచి ఒకరు అనుకున్న పర్సనే ఇప్పుడు మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోయారో అన్నట్టు ఈ పర్సన్ చాలా భయపడుతున్నారన్నమాట. బట్ ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి ఇక్కడ.
క్లియర్ కట్ అన్నమాట. 100% ఇప్పుడు ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ మీ పర్సన్ 100% మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఎట్లా అంటే సోషల్ మీడియాలో కానీ, మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం కానీ, లేకపోతే మీ గురించి ఎవరితోనైనా తెలుసుకోవడం కానీ ఇన్ఫర్మేషన్, అలా మిమ్మల్ని స్పై చేస్తున్నారు క్లియర్గా. ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అండి. సో నేను ఒకటి ఏం చెప్తాను అంటే, ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువైపోయింది. ఈ సోషల్ మీడియాలో ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, ఇంకేదైనా ట్విట్టర్, ఏదైనా సరే మీకు కొత్తగా ఏదైనా రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకోండి, అలాంటి వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే సరదాగా అందరితో కలిసిపోయి, అంటే తప్పు చెయ్యాలి అని కాదు, వేరే వాళ్ళతో మాట్లాడాలని కాదు, సరదాగా మాట్లాడే మెంటాలిటీ కొంతమంది ఉంటుంది. సో ఈ పర్సన్ అయ్యి ఉండొచ్చు ఫేక్ అకౌంట్స్తో మిమ్మల్ని మాట్లాడడానికి ట్రై చేసి మీ క్యారెక్టర్ని తెలుసుకోవడానికి కూడా ఈ పర్సన్ ట్రై చేస్తుండొచ్చు. సో ఎలాంటి కొత్త అకౌంట్స్ ఏదైనా వస్తున్నట్టయితే అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే కొత్త వాళ్ళు కాబట్టి మీకు అవసరం ఉండదు కదా ఎలాగో. సో అలాంటివి అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ అండి, 100% మీ పర్సన్ అందరూ కూడా 100% ఇక్కడ స్పై చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, మిమ్మల్ని ఈ స్పై చేస్తూ మీ పిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో అది సోషల్ మీడియాలో కానివ్వండి, మీ వాట్సాప్ పిక్స్ కానివ్వండి, డిపి సంథింగ్ మీ స్టేటస్ అట్లా కానివ్వండి, లేకపోతే తన దగ్గర ఆల్రెడీ కొన్ని పిక్స్ అనేవి ఉంటాయి కదా, అవి చూసి కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మీకు థర్డ్ పార్టీకి కంపేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు అట్రాక్ట్గా కనిపిస్తున్నారు, చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ పర్సన్ మీకు. ఇప్పుడు ఎట్లా అంటే ఫొటోస్ చూస్తూ అనుకుంటున్నారన్నమాట, నిజంగానే నేను లేకుండా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావా అని. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మీరేదో పాపం చాలా హ్యాపీగా ఉన్నారు ఈ పర్సన్ లేకపోయినా అని చెప్పి, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. కానీ మీ బాధ ఏంటో మీకు తప్ప, చూస్తున్న నాకు తప్ప వాళ్ళకి తెలియదు కదా. ఇక నేను చూస్తున్నాను కాబట్టి రీడింగ్ నాకు తెలుసు, పడేవాళ్ళు మీ బాధ మీకు తెలుసు, బట్ వేరే థర్డ్ పర్సన్కి తెలీదు, మీకు నాకు తప్ప ఈ బాధ, మీ బాధ అనేది. సో ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు, మీ ఫొటోస్ చూసుకుంటూ నిజంగానే నేను లేకుండా నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావా అన్నట్టు చూస్తున్నారండి. బట్ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని 100% కలవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఎందుకంటే చాలా భయపడుతున్నారండి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి. ఇది క్లియర్ కట్ మెసేజ్ అన్నమాట. చాలా భయపడుతున్నారు. అంటే మీరేం గొడవ చేస్తారో, లేకపోతే అసలు మీరు అసలు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఈ పర్సన్ని, అసలు లేకపోతే అసలు నా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, వీళ్ళు మూవ్ ఆన్ అయిపోయారా వేరే వాళ్ళకి, లేకపోతే వేరే వాళ్ళతో కమిట్ అయిపోయారు ఆల్రెడీ అని చెప్పి చాలా భయపడిపోతున్నారన్నమాట. కొన్ని టైమ్స్లో ఏంటంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడానికి కూడా భయపడిపోతున్నారు. ఎందుకు అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వాళ్ళ మైండ్ని చాలా డిస్టర్బ్ చేసేస్తుందన్నమాట. ఎంత అలాంటి మీ ఆలోచన వచ్చిందంటే నా కోసం వెయిట్ చేస్తున్నారా లేదా, లేకపోతే వేరే వాళ్ళకి కమిట్ అయిపోయారా అని చెప్పి మీ గురించి ఆలోచించడానికి కూడా ఈ పర్సన్ చాలా భయపడిపోతున్నారు. ఎలా అంటే ఎప్పటికైనా నువ్వు నన్ను క్షమిస్తావని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు ప్రే చేస్తున్నారు. అంటే నేను యూనివర్స్ అనే చెప్పను, ఎందుకంటే మీరంటే రీడింగ్ చేస్తున్నారు కాబట్టి మీరు యూనివర్స్కి, డివైన్స్కి, ఏంజల్స్కి ప్రే చేస్తారు. వాళ్ళు చూస్తున్నారో లేదో మనకి తెలియదు కాబట్టి వాళ్ళు దేవుడికి, వాళ్ళ గాడ్కి, వాళ్ళు నమ్మే గాడ్కి వాళ్ళు ప్రే చేస్తున్నారండి. ఎప్పటికైనా సరే నువ్వు నన్ను ఫర్గివ్ చేస్తావు, ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజు నువ్వు నన్ను ఫర్గివ్ చేస్తావు అని చెప్పి వాళ్ళు ప్రే చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి క్లియర్గా తెలుసండి, మొత్తం నాశనం చేసి పడేశారు ఈ రిలేషన్ని. ఓకేనా, మీ జీవితంలోకి రావడమే అబద్ధం చెప్పారు, అబద్ధం చెప్పొచ్చారు, ఏవి నిజాలు చెప్పలేదు. నెక్స్ట్ ఏంటంటే మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి ఒక రకంగా నాశనం చేసేసి మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి అవి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి క్లియర్గా తెలుసు, నేను మొత్తం నాశనం చేసి పడేశాను, నేను నీ లైఫ్ని కూడా స్పాయిల్ చేసేసాను అని చెప్పి. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్లానింగ్ ఏంటి అంటే ఒక మంచి పర్సన్లా తయారవ్వాలి. ఓకేనా, ఇక్కడ అమ్మాయి ఉంది కదా అని చెప్పి అమ్మాయి గురించి మాత్రం అనుకోవద్దు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓకే, వచ్చిన కార్డ్ మాత్రమే చూపిస్తున్నా దాని మీనింగ్ చెప్పడం కోసం. సో ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా నేను ఒక మంచి పర్సన్ లాగా, ఒక జెన్యూన్ పర్సన్ లాగా,
ఒక జెంటిల్మెన్ లాగా లేకపోతే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ లాగా తయారీ అవ్వాలి అని చెప్పి వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారన్నమాట. సో ఏంటి అంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారండి. షూర్ మీకు ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ అనేది వస్తుంది. సో నేను యాన్సిస్టర్స్ గైడెన్స్ నుంచి మీకు ఈ రీయూనియన్ ఉందా లేదా, అసలు ఏంటి సిచ్యువేషన్ అనేది ఈ యాన్సిస్టర్స్ గైడెన్స్ నుంచి చూస్తాను. ఓకేనా, 1 minute కొంచెం కెమెరా పైకి పెడతా. అందరికీ కనిపిస్తుంది కదండి. యా, ఇది యాన్సిస్టర్స్ గైడెన్స్ అండి. సో దీని నుంచి మీకు మీ యాన్సిస్టర్స్, మీ పెద్దలు, మీ పూర్వీకులు ఏం చెప్పాలనుకుంటున్నారో చూద్దాము. మీ యాన్సిస్టర్స్ ఈ రిలేషన్షిప్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? రీయూనియన్ ఉందా లేదా, కమిట్మెంట్ ఇస్తారా లేదా, థర్డ్ పార్టీ పోతుందా లేదా, థర్డ్ పార్టీ ఎవరికైతే ఉందో వాళ్ళకి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా లేదా. ప్లీజ్ యాన్సిస్టర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యాన్సిస్టర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, ఫస్ట్ కార్డు చూసారా? యూనియన్. ఎస్, వావ్, అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అందుకే కార్డ్స్ కూడా చూడకుండానే నేను తీసాను. వావ్, నైస్ రీడింగ్ కదా ఇది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరూ ప్లీజ్ క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని. ఓకేనా? యా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది, నిన్న రాశి రీడింగ్కి ఇది సెకండ్ టైం యూస్ చేస్తున్నాను ఈ డెక్. సో యాన్సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కార్డ్ అండి ఇది యూనియన్ కోసం. వావ్, అసలు నేను చాలా సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను. మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకు చాలా సర్ప్రైజ్గా అనిపిస్తుంది. మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ యాన్సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. వావ్, యా, ఓకే అండి. ఇంకా పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, బట్ చెప్తాను. రీయూనియన్ ఖచ్చితంగా ఉంది. అండ్ కొన్ని మనకి రాసులు కూడా వచ్చినాయి. ఓకేనా? యా, 3 సైన్స్ వచ్చాయి. వాటర్ సైన్, ఫైర్ సైన్ అండ్ ఎర్త్ సైన్ వచ్చాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. ఇక్కడ అన్ని రకాలుగా ఉంటాయండి, ఇందులో చాలా ఉంటాయి. బట్ నేను లక్కీ. ఈ రీడింగ్ నేను చేస్తున్నానంటే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, అంటే ఇలాంటి మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రీయూనియన్ అయితే ఉందండి. ఈ పర్సన్ వెనక్కి వస్తారు ఖచ్చితంగా. ఓకేనా? సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నారు. ఇక్కడ చూడండి క్లియర్గా, రీకన్సిలేషన్, కమింగ్ బ్యాక్, సెకండ్ ఛాన్స్, రీబిల్డింగ్. ఓకేనా? మీ రిలేషన్ ఏదైతే ఉందో రీబిల్డ్ చేస్తారు, సెకండ్ ఛాన్స్ కోసం వెనక్కి వస్తారు. ఓకేనా? రీకన్సిలేషన్ వాళ్ళకి ఖచ్చితంగా కావాలి, రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది రేవతి మాట. ఓకేనా? అది ఎప్పటికీ జరుగుతుంది అనేది ఏంజల్ గైడెన్స్లో చూద్దాము. ఓకేనా? సో అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా హ్యాపీగా ఉంది. నా మాటల్లో మీకు అర్థమవుతుందో లేదో, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఈ పర్సన్ చాలా రిగ్రెట్ అవుతున్నారండి. ఎందుకంటే మిమ్మల్ని చాలా బ్లేమ్ చేశారు. ఇప్పుడు చాలామంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి. సో వీళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేసి, మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినందుకు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి. ఎట్లా అంటే
ఒక షేమ్ ఫీలింగ్ అన్నమాట. వాళ్ళ మీద వాళ్ళకే కోపం, చిరాకు, వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం అలా ఫీల్ అవుతున్నారన్నమాట. సో వాళ్ళు చాలా రిగ్రెట్ అవుతున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే తప్పు లేనివాడు తప్పులు ఎరుగడు అన్నట్టు ఒకప్పుడు అబద్ధం చెప్పి మీ దగ్గరకు వచ్చి పర్వాలేదులే ఏం కాదులే అని చెప్పి కొంచెం కూడా ఫీల్ లేకుండా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా. అప్పుడు తప్పు తెలియలేదు వాళ్ళకి, ఇప్పుడు తప్పు తెలిసి వచ్చిందన్నమాట. సో ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నారు. మిమ్మల్ని బ్లేమ్ చేసినందుకు, మిమ్మల్ని దూరంగా వదిలేసి వెళ్ళిపోయినందుకు గిల్టీ ఫీల్ అవుతున్నారు. తన మీద తనకే అసహ్యంగా ఉందన్నమాట. ఇక్కడ ఇది థర్డ్ పార్టీ. ఓకేనా, చూడండి థర్డ్ పార్టీ గురించి ఏమొచ్చిందో. స్నేకి పాము లాంటి, విషపూరితమైన పాము లాంటి థర్డ్ పార్టీ అన్నమాట, ఫేక్ ప్రొఫైల్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా స్టాక్ చేస్తున్నారని. స్టాక్ చేసేది మీ పర్సన్ మాత్రమే కాదండి, థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు. కేర్ఫుల్గా ఉండండి. చూడండి ఇక్కడ ఫేక్ ప్రొఫైల్స్తో మిమ్మల్ని థర్డ్ పార్టీ స్పై చేస్తున్నారు. ఓకేనా, తనని తాను హైడ్ చేసుకుంటున్నారు సోషల్ మీడియాలో. ఇక్కడ చూడండి అసలు ఎంత క్లియర్గా వచ్చింది. ఫేక్ ప్రొఫైల్స్ హైడింగ్ దెమ్సెల్వ్స్, సోషల్ మీడియా ప్లాటింగ్, ఎంత క్లియర్ కదా అసలు. ఓకే, అందుకే మనం ఎప్పుడు కూడా మన పూర్వీకుల్ని మర్చిపోకూడదు. మన చేతనైంది వాళ్ళకి చేస్తూనే ఉండాలండి, వాళ్ళ పేరుతో వేరే వాళ్ళకైనా సరే. ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా చేయలేము. చాలామంది ఏంటంటే కొంతమంది ఆడపిల్లలు మేము చేయకూడదు, చేయలేము అన్నట్టుంటారు కదా. అలా చేయకపోయినా కూడా వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి ఎవరైనా అనాథలకు లేకపోతే ఓల్డేజ్ హోమ్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికు, లేకపోతే వీధిలో ఉండే ఒక కుక్కకైనా పెట్టచ్చండి, తప్పేమీ లేదు. కుక్కకు పెట్టాలా పెద్దల పేరు చెప్పి అంటే అనుకోవచ్చు. కుక్క అంటే, ఒక డాగ్ అంటే కాలభైరవుడు. సో నేను కాలభైరవుడిని చాలా బాగా నమ్ముతానండి. కాలభైరవాష్టకం అయితే నేను డైలీ నేను ఖాళీగా ఉన్నంతసేపులో అది నేను పాడుకుంటూనే ఉంటాను. ఓకే, సో కాలభైరవాష్టకం అంటే నాకు చాలా 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 ఇష్టం, నా ప్రాణం అసలు. సో మీరు కుక్కకి ఒక చిన్న చపాతీయో లేకపోతే ఒక చిన్న బిస్కెట్ పెట్టినా చాలండి. ఓకేనా, మన యాన్సిస్టర్స్ చాలా హ్యాపీగా అవుతారు, చాలా మంచి బాగుంటుంది. సో అందరూ అలా ట్రై చేయండి. ఓకేనా, మన యాన్సిస్టర్స్ని ప్రే చేయాలి అంటే ఇలాంటివి చేసుకొని మీకు ఎంత వీలైతే అంతే. పెద్దగా చేసి హంగామా చేయాల్సిన అవసరం ఏమి లేదు, మీకు ఎంత వీలైతే అంతే చేసుకోండి. ఓకేనా, సో ఈ థర్డ్ పార్టీ ఏంటంటే మీ పర్సన్ మాత్రమే కాదు, మీ థర్డ్ పార్టీ కూడా మిమ్మల్ని సోషల్ మీడియాలో తనని తాను దాచుకొని వేరే ఫేక్ ప్రొఫైల్స్తో మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటి? సెల్ఫ్ లవ్. ఓకేనా, ప్లీజ్ అండి స్ట్రాంగ్గా ఉండండి. మనం డైలీ మెడిటేషన్ బౌల్ యూస్ చేసి హీల్ అవ్వడానికి ట్రై చేద్దాము. ఖచ్చితంగా మిమ్మల్ని హీల్ చేస్తాను నేను ఆ ప్రామిస్ చేస్తున్నాను. ఓకేనా, సో ఏంటంటే మిమ్మల్ని ఇప్పటి వరకు జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు నా లైఫ్లో ఇలా జరిగింది, నాకే ఎందుకు జరిగిందని బాధపడిన వాళ్ళు ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చెయ్యాలి కూడా. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయింది, దీన్ని వెనక్కి వెళ్ళి చేంజ్ చేసే అంత ఛాన్స్ మనకి లేదు. భూమి మీద ఉన్న ప్రతి ఏ మనిషికి కూడా వెనక్కి వెళ్ళి ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేసేంత ఛాన్స్ లేదు. బట్ ఫ్యూచర్లో ఏం జరగాలో అది మనం చేయగలుగుతాము, అది మన చేతుల్లోనే ఉంది. సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన అన్ని సిచ్యువేషన్స్ ఒకవేళ మీ తప్పు ఉన్నా కూడా అది యాక్సెప్ట్ చేయండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ఓకేనా, మీ ఇంటెన్షన్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉండేలా చూసుకోండి. సెల్ఫ్ అవేర్నెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు. ఓకేనా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు, ఎవరినైనా సరే లైఫ్లోకి యాక్సెప్ట్ చేయొద్దు. మీ పర్సన్ మీద కోపంతో వేరే వాళ్ళతో మాట్లాడడమో, వేరే వాళ్ళతో కమిట్ అవ్వడమో, ఎందుకంటే నేను కొన్ని పర్సనల్ రీడింగ్స్ చేస్తున్నాను కదా, సో జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీ పర్సన్తో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, మీ వైఫ్తో కానీ, మీ హస్బెండ్తో కానీ, మీ బాయ్ ఫ్రెండ్ కానీ, మీ గర్ల్ ఫ్రెండ్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే వేరే పర్సన్కి తొందరగా అట్రాక్ట్ అయిపోతారండి. ఆ వేరే వాళ్ళు కూడా మన గురించి అన్నీ తెలిసి వీళ్ళని ట్రాప్ చేద్దామని చెప్పి అనుకుంటారే తప్ప
ఏది యూజ్ లేదు. మన లైఫే స్పాయిల్ అయిపోతుంది తప్ప వాళ్ళు బాగానే ఉంటారు. ఇటు ఈ పర్సన్ బాగానే ఉంటారు, ఇటు థర్డ్ పార్టీ ఎవరైతే మనల్ని ట్రాప్ చేయాలనుకుంటున్నారో, అంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ కాదు, మీకోసం వచ్చే థర్డ్ పార్టీ నేను చెప్పేది, వీళ్ళు బాగానే ఉంటారు. అటు మీ పర్సన్ థర్డ్ పార్టీ ముగ్గురు బాగానే ఉంటారు. మీ పర్సన్ థర్డ్ పార్టీ, మీకోసం వచ్చిన థర్డ్ పార్టీ అందరూ బాగానే ఉంటారండి. బాధపడేది ఫైనల్గా ఎవరు? మీరే కదా. సో అలా ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దండి, ఓకేనా? మాట్లాడాల్సి వస్తే వాళ్ళని లిమిట్లో ఉంచండి, మీరు కూడా లిమిట్లో ఉండండి. లిమిట్స్ క్రాస్ అవ్వకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోండి, ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మనకి 3 సైన్స్ వచ్చాయి. ఏంటి అంటే వాటర్ సైన్స్, ఫైర్ సైన్స్, ఎర్త్ సైన్స్. ఈ స్పైసెస్, సాజిటేరియస్ మాత్రం మనకి ప్రతిరోజు రీడింగ్లో కనిపిస్తున్నారు. వండర్ అన్నమాట. ఎందుకో నాకు అర్థం కావట్లా. ఇక్కడ మెయిన్లీ ఇక్కడ ఏమేమి రాశులు కనిపిస్తున్నాయి అంటే మీనరాశి, కర్కాటకం, సింహం, ధనస్సు, మిథునం, కన్య, మకరం, మేషం. చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సింహం, ధనస్సు, మేషం, మీనం, కర్కాటకం, వృశ్చికం, మకరం, తుల, మిథునం. ఓకే, తుల కాదు, కన్య. సారీ అండి, కన్య. ఓకే, ఈ రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే నేను లెటర్స్ కూడా ఒకసారి చూద్దాము. రీయూనియన్ కోసం లెటర్స్ అండ్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి, అవి కూడా ఒకసారి చూద్దాము. లెటర్స్ అండ్ నెంబర్స్ కూడా చెప్తాను, ఓకే? అఫర్మేషన్ కూడా చెప్తానండి, ప్లీజ్ ఎవరు మిస్ అవద్దు, ఓకే? స్కిప్ చేయకుండా కొంచెం చూడడానికి ట్రై చేయండి, ఇంకొక 2 minutes. లెటర్స్ టీ ఫర్ తమిళనాడు, ఎల్ ఫర్ లక్ష్మి, ఓకే? ఎఫ్, హెచ్, పి ఫర్ పెంటాకిల్స్, ఈ, ఓ, ఎన్, కే, ఎస్, డి, ఆర్, సి, ఆర్ చెప్పాను కదా, ఎస్ కూడా చెప్పాను కదా, ఏటిఎఫ్సి. ఈ లెటర్స్ కనిపిస్తున్నాయండి, ఓకేనా? అండ్ నెంబర్స్ వచ్చేసి 5, 3, 1, 7, 4, 9, 16, 18, 21, 31, 29, 27, 11, 15, 9, 5, 3, 7. ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి. బట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మనకి మెయిన్లీ ఉన్న రాశులు ఏంటి అంటే మేషం, వృషభం. ఓకే, మేషం, వృషభం, మీనం, కర్కాటకం, వృశ్చికం, మకరం, ధనస్సు, సింహం, కన్య. ఈ రాశులు అయితే ఉన్నాయండి. సో ఎప్పటికీ జరగచ్చు ఇవి, ఓకే? ఎప్పటికి రీయూనియన్ అవుతుంది, ఏంజల్ గైడెన్స్లో క్లియర్గా చూద్దాం, ఓకే? ఎప్పటికీ రీయూనియన్ అవుతుంది. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, 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 ఎప్పుడు కావచ్చు, ప్లీజ్ గైడ్ మీ. ఓకే, విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ మీకు రీయూనియన్ ఖచ్చితంగా అవుతుందండి, ఓకే? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, మెడిటేషన్ బ్రింగ్స్, ఎస్ ఇక్కడ క్లియర్గా ఇస్తున్నారండి. ఒకటి ఏంటంటే కొంతమందికి
ఒక కొన్ని మంత్స్లో జరుగుతుంది. అంటే మ్యాక్సిమం ఒక ఎంత టైం అంటే కొన్ని మంత్స్, మ్యాక్సిమం 5 to 6 మంత్స్లో మీకు రీయూనియన్ అనేది జరుగుతుందండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇద్దరికి కూడా. ఓకే, ఇంకొంతమందికి ఒక 1 ఇయర్లో మీకు రీకన్సిలేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, రీయూనియన్. ఓకేనా? బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే మీ రిలేషన్లో ఖచ్చితంగా వస్తాయండి. మీకు రీయూనియన్ జరుగుతుంది, ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, బిగ్ హ్యాపీ చేంజెస్ అనేది మీ లైఫ్లో వస్తాయి. బట్ మెయిన్లీ మీరు చేయాల్సింది మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే మెడిటేషన్ చేయమని చెప్తున్నారు. సో మనం రోజు కూడా ఈ మెడిటేషన్ బాల్ యూస్ చేద్దామండి. ఓకేనా? ఎవ్వరు కూడా మెడిటేషన్ బాల్ని స్కిప్ చేయకండి. ఓకేనా? రీడింగ్లో ఒక 2 minutes 3 minutes మీరు స్కిప్ చేసేసిన, అంటే స్కిప్ చేయకుండా చూడాలి అది కూడా. బట్ ఒకవేళ మీరు స్కిప్ చేసిన పర్లేదు, బట్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఏంజల్స్ కూడా మీకు ఇదే గైడెన్స్ ఇస్తున్నారు, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్స్. ఓకే, సో ఈరోజు మన అఫర్మేషన్ ఇక్కడ ఒకటి వచ్చింది కదా మనకి, ఇదిగో సెల్ఫ్ లవ్. ఓకేనా? ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్, ఇది మన అఫర్మేషన్. సో ఈరోజు అందరూ కూడా ఈ అఫర్మేషన్ చెప్పుకుందాం. ఓకే, ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పి ఈ అఫర్మేషన్ చేసుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో అందరూ కూడా క్లైమ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ 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 అని చెప్పి క్లైమ్ చేసి కమెంట్ చేయండి. అండ్ సో ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.